నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గోదావరి ఖనిలో చుట్టుముడుతున్న కరోనా వైరస్ కల్లోలం. గురువారం నుండి ప్రారంభం కానున్న హరితహారం నియోజకవర్గ వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించమంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. దేశంలో కార్మికులు లేకుండా కుట్ర చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఏఐటీయూసీ నేతలు వై గట్టయ్య, వి సీతారామయ్య విమర్శ. బొగ్గు గనులను రక్షించేందుకు 3 రోజుల సమ్మెను విజయవంతం చేయండి. సిటీ న్యూస్లో కార్మికులకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పిలుపు. 28-30 డివిజన్లలో గృహ సంపర్క్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. మోదీ సర్కార్ సాధించిన విజయాల పట్ల విస్తృత ప్రచారం. వివరాలు. ఊహించని రీతిలో గోదావరి ఖనిని కరోనా వైరస్ చుట్టుముడుతోంది. దేశంలోనే కరోనా కేసుల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ప్రమాదాన్ని చూపెడుతుండగా, ఇప్పుడు గోదావరి ఖనిలో చాప కింద నీరులా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎవరిని కలవకుండా ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు పారిశ్రామిక ప్రాంతంలో గుబులు పుట్టించక తప్పడం లేదు. దాదాపుగా ఇప్పుడు కరోనా వైరస్ అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నట్లుగా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడి గణేష్ నగర్లో ఒకే కుటుంబంలోని 3 వ్యక్తులకు, సీతానగర్లో మరో 3కి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ కావడం భయాందోళనలను సృష్టిస్తున్నాయి. అయితే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులను కూడా ఐసోలేషన్ వార్డులకు తరలించకుండా ఎవరి ఇళ్లలోనే వారు జాగ్రత్తలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యాధికారి స్పష్టం చేస్తుండడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసినట్లవుతున్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. నేను డాక్టర్గా మాకు ఇంటి వద్దనే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వమని ఉన్నారు. నీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం. అది అర్థమన్నా బాబు? అర్థమైంది సార్. ఒక విషయం అంటే నా వర్షన్ కూడా నువ్వు 100 సార్లు నువ్వు చెప్పి ఇట్లాంటి వాళ్ళు 2000 మంది 5000 మంది ఉన్నారు ఇప్పుడు జిల్లాలో. ఇట్లాంటి వాళ్ళు అందరిని ఎక్కడ తీసుకుపోయి పెడతావు? గవర్నమెంట్ లేదని చెప్పినా కదా, క్వారంటైన్ లేదని చెప్పినా కదా, ఎక్కడ పెడతావు? క్వారంటైన్ ఐసోలేషన్ సెంటర్స్ లేవు. విను బాబు, మీ క్వారంటైన్ సెంటర్స్ ఐసోలేషన్ సెంటర్స్ ఇప్పుడు లేవు, గవర్నమెంట్ తరఫున నడుస్తలేవు. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? నేను ఎక్కడ నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయదు బాబు, ఆర్గ్యుమెంట్ చేయదు. నేను నీకు రిక్వెస్ట్ చేస్తే నేను ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ లేవని చెప్పినా కదా. కరీంనగర్ హాస్పిటల్ ఉంది కదా సార్, గవర్నమెంట్ కరీంనగర్, మరి కరీంనగర్లో ఉండిపోయి సార్ అట్లా ఎట్లా సార్? అది కరెక్టే. మీ దగ్గర ఉన్న డాక్టర్ గోదావరి కానీ ఏరియా హాస్పిటల్ పోయి అడుగు, మీ పక్కకే ఉంది కదా సార్. ఇప్పుడు సార్ మా ఫ్యామిలీ అందరం రెంట్కుంటాం సార్, ఒకటే బాత్రూమ్ ఉంది సార్ మాకు. చూడు బాబు, నీకేం చెప్పినా, నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇంటి వద్దనే ట్రీట్మెంట్ చేయాలి, సిమ్టమ్స్ చేసుకుంటే అవసరం మీద అని అన్నారు. నీకు ఏం సిమ్టమ్స్ లేవు. ఇప్పుడు నేను తీసుకపోయి ఎక్కడ పెట్టాలి మేము? నాకు దగ్గుదాను సార్, నేను సిమ్టమ్స్ దగ్గుతుంటే నువ్వు అక్కడ డాక్టర్ చూపెట్టుకోవా? డాక్టర్ నీకు చూసి ట్రీట్మెంట్ రాసిస్తారు. నువ్వు నాకు ఫోన్లో నీకు ఏమొస్తుంది? నువ్వు గంట సేపు మాట్లాడతావు కానీ అలా నీ దగ్గర యూపీఎస్సీ ఎక్కడ ఉంది? మీకు యూపీఎస్సీ లేదా ఆడ? మీరు ఎక్కడుంది? మీరు అడగు. ఏంది అదేంటి? గణేష్ నగర్. గణేష్ నగర్ ఏం ఆడ యూపీఎస్సీ లేదా దగ్గర? అంటే తెలియదు సార్. యూపీఎస్సీ అంటే అడ్డగుంటపల్లి ఉంటుందా దగ్గరే నీకు? అవును సార్, అడ్డగుంటపల్లి. అడ్డగుంటపల్లి పిహెచ్సికి పో రేపు పొద్దుగాల. నీకేమన్నా కావాలంటే టాబ్లెట్ రాసిస్తారు, గోళీలు రాసిస్తారు. అంతేనా సార్? మరి ఫోన్ దొరకగానే ఫోన్ మాట్లాడితే ఫోన్లో ట్రీట్మెంట్ అవుతుందా? నీ దగ్గర నీ పక్కకే, నీ ఇంటి పక్కకు దవాఖాన పెట్టుకొని
నువ్వు నాకెందుకు, నువ్వు వాళ్ళతో మాడు, ఆ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ చెప్తాను నీకు అన్ని. అయితే కరోనా వైరస్ సోకిన దాని ప్రభావం తీవ్రంగా ఉంటేనే ఐసోలేషన్ వార్డులకు పంపేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మరికొద్ది రోజులు అత్యంత జాగ్రత్తగా మెదలాల్సిన అవసరం ఉంది. దేశాన్ని నాశనం చేసేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఏఐటీయూసీ నేతలు వై గట్టయ్య, వి సీతారామయ్య విమర్శించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ జూలై నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న సమ్మె విజయవంతం కోసం ఇక్కడి వనింగ్ లైన్పై వర్కర్స్ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించింది. ఈ గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ అంటూ దేశమంతటా కర్ఫ్యూ విధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసే కుట్ర చేసిందని వారు విమర్శించారు. 50 గనులను ప్రైవేటు పరం చేయడమే కాకుండా వాటి నిర్వహణ కోసం కూడా కోట్ల రూపాయల రుణాలను ప్రైవేటు వ్యక్తులకే అప్పజెపుతాననడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోని అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసి కార్మికులే లేకుండా చేయాలని చూస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు 3 రోజుల పాటు జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని వారు కార్మికులను కోరారు. వ్యతిరేక ప్రభుత్వం అసలు కార్మికుల్ని లేకుండా చేసేటువంటి ప్రభుత్వం. ఈ అటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇవాళ మనం మరి కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో కార్మిక వర్గమే ఉండదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే బొగ్గు రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని, లేకుండా చేయాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం, దాంతోపాటు ఈ సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ బొగ్గు రంగాన్ని ధ్వంసం చేయాలంటే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దీన్ని ఆలోచన చేయడం జరుగుతున్నది. మనందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా సింగరేణి పుట్టినప్పటి నుంచి మనది ప్రభుత్వ రంగ పరిశ్రమ. అటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమని ప్రభుత్వంలో ఉండనియకుండా వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఈనాడు ఏదైతే బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె ఇది. మేము బొగ్గులను ప్రైవేట్ పరం చేయము, కార్మిక సంఘాలతో చర్చించకుండా ఈ ఆర్డినెన్స్ తీసుకురాము అని చెప్పాడు. దాంతో మనం కూడా విరమించుకున్నాం. ఆ సమ్మె సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి గారు ఏం చెప్పిండు? ఇది మహమ్మారయ్యా, ఇది బయటకు వస్తే పట్టుకుంటది, మీరందరూ ఇళ్లలోనే ఉండండి, ఇళ్లలో ఉండి చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి, పళ్ళాలు మోగించండి, బయటకైతే రావద్దన్నాడు. ఎమర్జెన్సీ పెట్టిండు, కర్ఫ్యూ పెట్టేసిండు. మనందరిని ఇళ్లలో పెట్టి ఆయన ఏం చేసిండు? మొత్తం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిధిలోని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం చేసిండు. మీరు చూసారు టీవీలలో, కరోనా మన లాక్డౌన్ ఉన్నప్పుడే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి 3 రోజులు మాట్లాడింది టీవీలలో. ఏంటిదో 3 రోజులు అని చెప్పింది? భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు బొగ్గు పరిశ్రమ, అదేవిధంగా విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏంటి ఇప్పుడు మనం కరెంటు 2 రకాలుగా తయారై, ఒకటేమో కరెంటు తయారు చేసే కంపెనీ, అది జన్కో అంటాం. రెండోదేమో కరెంటుని ట్రాన్స్కో, అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ పంపిస్తుంది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి నిర్ణయం చేసేసిండు. మూడోది ఏం చెప్పిండు? అంతరిక్షంలో ఉన్నాయి కదా మన ఇస్రో, ఇవన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పిండు. నాలుగోది ఏదైతే మన ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఇప్పుడు హైదరాబాద్ లో బీడీఎల్ కంపెనీ ఉన్నది. ఏంటిది బీడీఎల్ కంపెనీ? భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఏంటిదంటే అది మన దేశానికి కావాల్సిన ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది, మందుగుండి సామాగ్రిని తయారు చేస్తుంది. దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తామని అన్నాడు. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం చేశాడు. ఇది రాగానే
కేసీఆర్ గారు ప్రకటన ఇచ్చింది. ఏమన్నాడు? కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తే ఒప్పుకునేది లేదు అని అన్నాడు. సంతోషం, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయొద్దు. కానీ మరి సింగరేణి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక్క మాట కూడా సింగరేణి గురించి మాట్లాడకపోయా? దీన్ని చేసేయచ్చనే. కాబట్టి ఇవాళ ఏదైతే ప్రభుత్వం 50 బొగ్గు గనులని మొదటి 50 నిర్ణయించారు, తర్వాత ఇంకో 200 ఇస్తారు. ఈ 50 బొగ్గు గనులని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈ 50 గనులలో బొగ్గు తీయడానికి వాళ్ళ సొంత డబ్బు కాదు, కాంట్రాక్టర్లది. కంపెనీ మన గవర్నమెంటే 50,000 కోట్ల రూపాయల వాళ్ళకి బ్యాంకుల ద్వారా అప్పిస్తుందట బొగ్గు తీయడానికి. మరి 50,000 కోట్ల రూపాయలు సింగరేణికను కూలీనాకి ఇస్తే మనం ఇంతకంటే ఎక్కువ బొగ్గు తీయమా? మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలని పెంచి పోషించుకున్నాం. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నది ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమలకి. ఇటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమని ప్రైవేట్ పరం చేయాలనేది ప్రయత్నం చేస్తుండ్రు. దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాడాల్సిన అవసరం ఉన్నది. అనంతరం చెప్యాల మహేందర్రావు ఆధ్వర్యంలో కార్మికులకు మాస్కులను పంపిణీ చేయగా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మెరుగు రాజయ్య, వేల్పుల నారాయణ, మడ్డి ఎలయగౌడ్, జిగురు రవీందర్, మాదన మహేష్, కె రాజమౌళి, గౌతమ్ గోవర్ధన్, రవీందర్, గంగారపు జంపయ్య, సంఖ్య అశోక్, రమేష్ కుమార్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుండి 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. హరిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో సమర్థవంతంగా నిర్వహించేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 14 లక్షల మొక్కలు నాటాలని లక్ష్య నిర్దేశనం చేయగా స్థానిక సంస్థల సహకారంతో 20 లక్షల మొక్కలను నాటేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం మొక్కలు నాటడానికి మాత్రమే పరిమితం కాకుండా నాటిన మొక్కలను సంరక్షించేలా కూడా ప్రత్యేక చర్యలు చేపడతామని చెబుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా కరస్పాండెంట్ పుదిరి కుమార్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 25వ తేదీ నుండి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంతో పాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై మనతో మాట్లాడేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ హరితహారం కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? ఈ కార్యక్రమం ఎలా కొనసాగబోతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ మహానేత కేసీఆర్ గారి ఆలోచన హరిత తెలంగాణ తీర్చిదిద్దడం. అదే ప్రధాన లక్ష్యంగా గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి వర్షాకాలంలో కార్యాచరణ తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఎన్టీపీసీ మరియు సింగరేణి వాళ్ళ సహకారంతో ఇక్కడ పెద్ద మొత్తంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించుకునేటువంటి బాధ్యతతో కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు నుండి ఈ యొక్క తెలంగాణకు హరితహారం ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రత్యేకంగా మేము సమీక్ష సమావేశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో 14 లక్షల మొక్కలను కేసీఆర్ గారు తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ ప్రాంతంలో నియోజకవర్గ వ్యాప్తంగా నాటాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి 14 కాదు 20 లక్షల వరకు కూడా నేను మొక్కలు నాటడానికి ఒక ప్రణాళికతోనే ముందుకు పోబోతున్నాం. కానీ మొక్కలు నాటడం పట్ల ఉన్న శ్రద్ధ, ఆ తర్వాత వాటిని సంరక్షించడం పట్ల ఉండడం లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత చరిత్రను చూస్తే తాజాగా ఆ విషయంలో ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉందా? అవును, ఆ ప్రాబ్లం ఉన్నది. మేము ప్రత్యేకంగా ఆ ప్రాబ్లం మీదనే చర్చ కూడా పెట్టినాం. గతంలో మొక్కలు నాటినారు, ఇప్పుడు సింగరేణి వాళ్ళు చెప్తున్నారు లక్షల మొక్కలు నాటినామని, ఎన్టీపీసీ వాళ్ళు చెప్తున్నారు లక్షల మొక్కలు నాటినామని, ఇట్లా అందరూ కూడా చెప్తున్నారు. కానీ తీరా ఫీల్డ్ మీదకి పోతే మరి మొక్కలు లేవు. కానీ ఏదో నామకే వాస్తే పెట్టినామా అంటే పెట్టినాం, దాన్ని పూర్తిగా దాన్ని చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకోసమే ఈసారి మొక్కలను పెట్టడమే కాకుండా వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను కూడా ఆ మొక్కలు నాటేటువంటి వ్యక్తులకి, పోయినసారి హరితహారంలో కూడా మేము ప్రత్యేకంగా కొన్ని మహిళా సుశక్తి సంఘాలకు కూడా ప్రత్యేకంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను కూడా మేము పెట్టడం జరిగింది. అందుకోసమే నర్సరీల ద్వారా మొక్కలను బయట నుంచి లేకుండా ఇక్కడనే పెట్టాలని కూడా నర్సరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి చాలా ఒక ప్రణాళికాబద్ధంగా పగడ్బందీగా పోతాం. గోదావరి కని
ఒక గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దుతాం పక్కా. రామగుండం కార్పొరేషన్ ఏరియాకు వస్తే వర్షాకాలం వచ్చిందంటే చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు. అలాంటి వాటిపై ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? వాస్తవంగా చాలా ఈ రామగుండంలో ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళు పాలకులు కానీ అన్నీ కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటారు, కానీ తీరా మనం ప్రత్యక్షంగా చూస్తే ఇబ్బందికరంగానే ఉన్నది. కాబట్టి నేను, మేయర్ గారు, కమిషనరు, ప్రత్యేకంగా కొత్తగా ఎన్నికైనటువంటి వచ్చినటువంటి మా కార్పొరేటర్లు అందరం కూడా సమన్వయంతో ఒక గొప్ప ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా చాలా క్లియర్ చేసినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఓపెన్ డ్రైన్స్ కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లియర్ చేసినాం. కాలువలన్నీ కూడా మరమ్మతు చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. సమయం చాలా తక్కువగా ఉన్నది. వాస్తవంగా వర్షాకాలం ముందు మనం ప్లాన్ చేసుకున్నాం, కానీ వర్షాకాలం రానే వచ్చింది. ఇప్పుడు కొన్ని పనులు జరగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలనేటువంటి ఆలోచన కొద్దీ, పరిశుభ్రతను పాటించాలనేటువంటి ఆలోచన కొద్దీ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. తప్పకుండా ఎక్కడైనా కూడా నీళ్లు స్టాగ్నెట్ అయి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులలో తక్షణమే ఆ యొక్క పనులను పూర్తి చేపిస్తున్నాం. ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది ఎదుర్కొన్నట్టు ఉన్నారు అని అనిపిస్తే తప్పకుండా అక్కడ ప్రత్యక్షమైతే అక్కడ పనులన్నీ చేస్తాం. మేము ప్రత్యక్షంగా లేకున్నా మా అధికారులను వెళ్ళి చేసేటువంటి విధంగా ఒక యంత్రాంగాన్ని తయారు చేసినాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓవైపు కరోనా కలకలం, మరోవైపు ప్రారంభమైన వర్షాకాలం నేపథ్యంలో విషవ్యాధులు విజృంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అందుకే గౌరవ మంత్రి గారు, పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామన్న గారు ప్రత్యేకంగా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంట్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నీళ్లను తీసివేయాలనేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. దీనివల్ల ఏమంటుందంటే ఆ నిల్వ ఉన్నటువంటి నీటిలో దోమలు కానీ, తర్వాత ఇతరత్ర క్రిమి కీటకాలన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి అవకాశం. వాటిని తీసివేసినట్టయితే మనకు ఎటువంటి జ్వరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, తర్వాత మలేరియా కానీ ఈ యొక్క జ్వరాలు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు చేసినాం. ప్రజలందరూ దీన్ని పాటిస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా పాటించుకుంటూ ప్రతి ఆదివారం శుభ్రంగా ఉంచుకుంటారు. అట్లే ఇప్పుడు మేము ఏం తలపెట్టామంటే ప్రత్యేకంగా గ్రీన్ ఫ్రైడే కార్యక్రమాన్ని చేసినాం. ఈ గ్రీన్ ఫ్రైడే ఉద్దేశం కూడా ప్రత్యేకంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పచ్చదనం ఉండేటువంటి విధంగా చూసుకోవాలని. పరిశుభ్రంగా పచ్చదనంగా ఉన్నట్టయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండడం కంటే ఇంకా మనం గొప్పగా సంపాదించుకునేది ఏం లేదు. కాబట్టి అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి, ప్రజలకు అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కొద్దీ మేము ఈ యొక్క పరిపాలనలో కార్యాచరణలో ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. హరిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా 20 లక్షల మేర మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని రామగుండం ఎమ్మెల్యే కూరకంటి చందర్ గారు చెబుతున్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అటు కరోనా నియంత్రణతో పాటు విష వ్యాధులు విజృంభించకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లో బుధవారం గృహ సంపర్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, సీతానగర్లలో ఇంటింటిని సందర్శించి గడిచిన సంవత్సర కాల పాలనలో మోదీ సర్కార్ సాధించిన విజయాలు, అమలుపరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 30వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ క్యాతన్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోదీ 2వసారి ఎన్నికై సంవత్సర కాలం పూర్తయిందని, ఈ సంవత్సర కాలం పాలనలో అద్భుత విజయాలను సాధించడం జరిగిందని వివరించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలు కూడా శ్లాఘించే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ విధమైనటువంటి ఒక పరంపరలో భాగంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమృద్ధ భారత్, ఆత్మ నిర్బల్ భారత్ అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి కూడా యొక్క మోదీ గారి యొక్క విధానాలను వివరిస్తూ ప్రతి ఇంటి దగ్గర
ఒక సంతకాల సేకరణ అని చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గణేష్ చౌరస్తా మండల్ సంబంధించి మామిడి రాజేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి దేశంలో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఒక విషయానికి చూసుకున్నట్టయితే వాళ్ళ అభివృద్ధి కోసము ఏ విధమైనటువంటి పూచీకత్తు లేకుండా ఈరోజు 20 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగినది. అదేవిధంగా చిరు వ్యాపారులు, రిక్షా కార్మికులు, ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళంతా కూడా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులంతా కూడా 60 సంవత్సరాలు కనుక పూర్తయినట్టయితే వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇన్నటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ప్రధానమంత్రి గారు మరి ఈ దీంట్లో తీసుకోవడం జరిగినది. గణేష్ చౌక్ బీజేపీ మండలాధ్యక్షుడు మామిడి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరం 28వ డివిజన్ పరిధిలో కూడా పర్యటించి ఇంటింటిని సందర్శించారు. మోదీ పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ జక్కుల నరహరి మాట్లాడుతూ కార్యక్రమ నేపథ్యాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. నరేంద్ర మోదీ గారు రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక సంవత్సరం గడిచినాక ఈ సంవత్సరం లోపు చేసినటువంటి పథకాలు, అభివృద్ధి పనులు మరియు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల గురించి ఇంటింటికి ప్రచారం చేస్తూ వారి యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క 30వ డివిజన్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి షరతులు లేకుండా రోడ్లపైన బిజినెస్ చేసుకునే వాళ్లకు 10,000 రూపాయల ప్యాకేజీని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా తీసుకున్న వెంటనే ఆ యొక్క డబ్బులను తీసుకొని వాడుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఇట్లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్టు ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. కాబట్టి ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి వచ్చే 2023 సంవత్సరంలో కూడా మళ్ళా వారికి అధికారం చేపట్టే విధంగా అవకాశం ఇచ్చి అధిక భారీ మెజార్టీతో మళ్ళా ప్రభుత్వానికి ఏర్పాటు చేసే విధంగా సహాయపడతారని కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, పంగరవి, బూడిద రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 72 గంటల సమ్మెను విజయవంతం చేస్తూ బొగ్గు గనులను ప్రైవేటు పరం కాకుండా చూసుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కార్మికులను కోరారు. సందట్లో సడేమియా అన్నట్లుగా కరోనా వైరస్ పరిస్థితులను అడ్డుపెట్టుకొని బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని అడ్డుకుని తీరతామని రియాజ్ సిటీ న్యూస్లో ధీమా వ్యక్తం చేశారు. విషమంగా కరోనా వైరస్ పరిస్థితులు దాపరిస్తున్న పరిస్థితుల్లో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా జూలై 2, 3, 4 తేదీలలో జాతీయ సంఘాలు చేపట్టబోతున్న దేశవ్యాప్త సమ్మెపై మనతోటి మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు చెప్పండి, దాదాపుగా కరోనా వైరస్ అంతా విషమంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. మరోపక్క ఇప్పుడు బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిరసిస్తూ దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు చేయబోతున్న సమ్మె ఏ రకంగా ఉండబోతుంది? బొగ్గు గని కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని దేశాన్ని అంతా అమ్మడానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే మనం చూసాం, ఏ ప్రభుత్వం కూడా ట్రేడ్ యూనియన్లో సమ్మె నోటీస్ ఇస్తే పిలుస్తుంది, మాట్లాడుతుంది, చర్చిస్తుంది, వాస్తవాలు అవాస్తవాలు ఏందో దాని మీద డిసిజన్ తీసుకొని మాట్లాడుతుంది అంటూ పోతుంది. పోయిన దాఖలాలు ఉన్నాయి. మొన్న కూడా 2 సార్లు మేము 2 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వం వెనకపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే కరోనాను అడ్డం పెట్టుకొని సమ్మె అవుతుందా కాదా అన్నట్టు బరిదగించి ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఒక ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి నంబర్ 1 దేశానికి ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి బిడ్లో కూర్చుని ఆయనే ఓపెన్గా యాక్షన్లో కూర్చున్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూసుకోండి. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి అనుబంధ పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అసలు దేశంలో రాజీనామా చేసి బయటికి రావాలి. వాళ్ళందరూ ఈవెన్ బీఎంఎస్లో ఉన్న వాళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి మాకు దాంతో సంబంధం లేదని ఓపెన్గా ప్రకటన చేయాలి. ఇంతకంటే దారుణం ఏం లేదు. ఎవరో కాంట్రాక్టరు, మినిస్టరు వాళ్ళు ఎవరో కూర్చుంటారు, టెండర్లో యాక్షన్లు చేస్తారు. బిడ్డ పెళ్లికి పెళ్లి పిలుపు అన్నట్టు కార్డు కూడా పంచిపెట్టి వాట్సాప్లో పెట్టింది. అంటే
దానికి తప్పది. కార్మిక వర్గం, ట్రేడ్ యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు ఎలాగో వాళ్ళు దమ్ము లేదు, సత్తా లేదు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ అనేది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు, కానీ గతంలో పాలకులు ఇంత డైరెక్ట్గా ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పిన సందర్భాలలో, కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు డైరెక్ట్ భూగోళాలను ప్రైవేటీకరణ చేయకపోతే దేశ మనుగడ చాలా కష్టసాధ్యంగా ఉంటుందని చెప్తూ ప్రైవేటీకరణ దాదాపు పూర్తి చేసింది కదా. ఈ నేపథ్యంలో మీరు సమ్మె చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? డెఫినెట్లీ ప్రయోజనం ఉంటుంది. బొగ్గు గనులు అన్నీ బంద్ అయితే, బొగ్గు పిల్ల రాకుండా చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది. లాస్ట్ టైం 2 సార్లు దిగొచ్చింది కదా, వెనుక స్పీడ్ ఎక్కించింది కదా. ఇవాళ మళ్ళీ కరోనా ఉంది కదా, ఎవరు స్ట్రైక్ చేయరన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ మేకపోతు గాంభీర్యమే ప్రభుత్వం ఉంది. పబ్లిక్ సెక్టర్ పొలిటికల్గా వాళ్ళకి ఏం థ్రెటనింగ్ ఇవ్వలేరు, పొలిటికల్ వాళ్ళకు దమ్ము లేదు, ధైర్యం కూడా లేదు. రాజకీయ పార్టీలో ఓన్లీ ట్రేడ్ యూనియన్స్కు, ఇండస్ట్రీస్కే దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కార్మికులు కూడా కోరుకుంటున్నారు ప్రైవేట్ పరం పోవద్దు, పబ్లిక్ సెక్టర్గా ఉండాలి, మనకు రక్షణ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, జీతభత్యాలు పెరుగుదల ఉంటుంది, వేజ్ బోర్డు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం ఈ విధంగా మంచిగా ఆత్మగౌరవంతో బతకొచ్చన్న ఆశా కార్మికులకు ఉంది. ఇప్పటికే ప్రైవేటీకరణ నిరసిస్తూ 1 డే సమ్మె చేసిరు, అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేది. అయినా ఆగని ఈ ప్రైవేటీకరణ ఈ 3 రోజుల సమ్మె వల్ల ఉరిగేది. లాస్ట్ టైం కూడా వాళ్ళు యాక్షన్ పెట్టిండ్రు, సమ్మె చేసిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సమ్మె జరిగితే మాత్రం డెఫినెట్గా వెనక్కి పోతుంది. సమ్మె జరగకపోతే మాత్రం వాళ్ళు స్పీడ్ వేస్తారు. అంటే మీతో పాటు బిఎంఎస్ సంఘం కూడా ఈరోజు ప్రైవేటీకరణకు నిరసనగా మేము కూడా 3 రోజులు సమ్మె చేస్తామని వస్తుంది కదా, బిఎంఎస్ నమ్ముతున్నారు. ఒకటి ట్రేడ్ యూనియన్ పరంగా ఇది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ ఎజెండా కాదు. ఇది ట్రేడ్ యూనియన్, ఇండస్ట్రీస్ కాపాడుకోవడం, కార్మికులను రక్షించుకోవడం. ఒకవేళ వాళ్ళు వస్తారనే 100% నమ్మకం ఉంది. వెనకపోతే మాత్రం వాళ్ళు కూడా వెనక బెంచ్లో, కార్మికుల దగ్గర వెనక బెంచ్లో కూర్చున్నారు. సింగరేణిలో తెలుసు, అంతకుముందు అట్లనే చేస్తే 2 డిజిట్ల ఓట్లతో ఉన్నారు వాళ్ళు, మీదికి పోలేదు. కోల్ ఇండియా కూడా అదే పరిస్థితి ఉంది. లాస్ట్ టైం వాళ్ళు వెనకకు పోయారు కాబట్టి వాళ్ళ కార్మికులు ఎవరు దగ్గర రాణిస్తారు కాబట్టి ఈసారి మనతో కలిసి వచ్చే డ్రామా చేస్తారా, నాటకం చేస్తారా, ఉంటారా లేదా అన్నది ఫ్యూచర్ చెప్తారు, భవిష్యత్తు చెప్తారు. భవిష్యత్తులో వాళ్ళ మనుగడ కోసమే వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు అనుకుంటున్నాం. డెఫినెట్ ఉండక తప్పదు. పక్కకు పోతే వాళ్ళే పక్కకు పోతారు, కార్మికులే పక్కన పెడతారు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో హెచ్చరిస్తుంది, జూలై వరకు మరింత కరోనా వైరస్ విజృంభించబోతుంది, విషమంగా మారుతుందని హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో మీరు కూడా 2, 3, 4 జూలై ఈ సమ్మె చేపడుతుంది కదా, ఆర్గనైజేషన్ చేయాలని ఇబ్బందికరంగా. ఆర్గనైజేషన్ అవసరం, కార్మికులు అందరూ ఆర్గనైజేషన్ జరుగుతుంది. బాయిల మీద చెప్తున్నాము. సమ్మె 100% జరుగుతుంది. సమ్మె జరిగితే లాక్డౌన్ అవసరం, ఇదే లాక్డౌన్ అవుతుంది. సోషల్ డిస్టెన్స్ 3 రోజులు, ఆయన ఎప్పుడో లాక్డౌన్ 3 రోజులు 2 రోజులు 1 రోజు చేసింది కదా. ఇప్పుడు సింగరేణి కార్మికులు, బొగ్గని కార్మికులు కానీ ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ఇది ఒక విధంగా లాక్డౌన్ కింద కూడా పనికొస్తుంది. దానికి డిస్టెన్స్ పెరుగుతాయి, డ్యూటీలకు పోరు, దూరం ఉంటారు. 3 రోజులు రోగాలు రాకుండా కాపాడుకోగలుగుతాం, దానికి కూడా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఎప్పుడు సమ్మె చేయబట్టినా కూడా ఎక్కువ సింగరేణిలో సక్సెస్ అవుతుంది. కానీ ఈసారి సింగరేణిలో గుర్తింపు సంఘం టీపీజీకి దూరం ఉంటే మీ 3 రోజుల సమ్మె పరిస్థితి. 3 రోజుల సమ్మెకు నిన్న రాత్రి 9 గంటలకు అందరికీ పిలిపించినాం. వెంకట్రావు గారితో మాట్లాడినాం. ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. 2 రోజుల తర్వాత ఆయనే రాత్రి నాకు ఫోన్ చేసిండు. డెఫినెట్లీ మేము కూడా మీరు చెప్పిన డౌటే ఆయన ఎక్స్ప్రెస్ చేసిండు. సమ్మె జరిగితే మాత్రం మేము అవుట్లెట్ మద్దతు ఇస్తామని చెప్పింది. మాకు ఆశ ఉంది, నమ్మకం. ఎందుకంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. కార్మికులందరూ సమ్మెలో పోతే వాళ్ళకు కూడా పడిపోతాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ తోటి పోరాటం కదా, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు కదా. వాళ్ళే ముందుండి నడిపేయాలి. బిఎంఎస్ వాళ్ళు డీజీబీకేఎస్ వాళ్ళు ముందుండి నడిపేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము వ్యతిరేకిస్తున్నామని. ఒకవేళ ఇక్కడ టీజీబీకేఎస్ దాన్ని సపోర్ట్ చేయకపోతే కేసీఆర్కి వ్యతిరేకంగా పోయినట్టే కనబడుతుంది. టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగా పోయినట్టే టీజీబీకేఎస్ కనబడుతుంది. కనుక వాళ్ళు కూడా కంపల్సరీ వస్తారని చెప్పాను. నాకు రాత్రి చెప్పమని చెప్పాను. అందరి తరఫున నన్నే మాట్లాడమని చెప్తే నేను కూడా మాట్లాడినా. ఆయన 2 రోజులు టైం అడిగిండు. 2 రోజుల టైం గడువు లోపలనే నిజాయితీగా వెంకట్రావు గారు నిన్న రాత్రి 9 గంటలకు రియాజ్పై అది సమ్మె చేస్తారా, మీరు 100% చేస్తే మాత్రం మేము కూడా మద్దతు ఇస్తాం. 2 రోజుల ముందు మేము పత్రికా ప్రకటన ఇవ్వాలా, కరపత్రం ఇవ్వాలా, అది కూడా డిక్లేర్ చేస్తాం. మేము దాదాపుగా 50 బొగ్గు గనులు ప్రైవేటీకరణ అయినట్టుగా ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితుల్లో ఈ 50 గనుల్లో సింగరేణి గనులు కూడా ఉండే అవకాశం ఉంది. సింగరేణి గనులు లేవు.
సింగరేణికి ఏం సంబంధం ఉండదు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ వ్యతిరేక, అందుకే ఆ డిమాండ్ పెట్టినాను. అవుట్ సోర్సింగ్ బంద్ పెట్టండి, మన కార్మికులు చేయండి. 1,56 బాయిలు ఉండే 56 బాయిలు ఉండే ఇప్పుడు 27 బాయిలు అని 56 బాయిలు చేస్తే 2 లక్షల మంది కార్మికులకు ఉపాధికి దొరుకుతుంది. ఒక కార్మికుడు 4 నుండి 5 టన్నుల బొగ్గు తీస్తాడు. దేశానికి కూడా 1,000 కోట్ల రూపాయల లాభం ఉంటుంది. ఎక్కడ కూడా బయట నుండి బొగ్గు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కోల్ ఇండియాకి మనం సప్లై చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. కోల్ ఇండియా ఇప్పుడు బొగ్గు షార్టేజ్ ఉన్నదని ఆ మాట మాట్లాడతాం. దాని కొరకే కదా బొగ్గు షార్టేజ్ ఉన్నది. 200 టన్నుల బొగ్గు, మెట్రిక్ టన్నుల బొగ్గు మేము ఇతర దేశాల నుండి తీసుకురావాల్సి వస్తుంది. అది అవసరం లేదు. మా సింగరేణి సప్లై చేస్తుంది. 100 మిలియన్ టన్నులు సప్లై చేస్తుంది. 56 బాయిలు ఇక్కడ ఓపెన్ చేయని 100 మెట్రిక్ టన్నుల బొగ్గు మేమే సింగరేణి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే స్కోప్ ఉంది. ఆ స్తోమత కూడా ఉంది. ఓకే, చివరే చెప్పండి. దాదాపుగా బొగ్గు గనులను ప్రైవేటు పరం నుండి కాపాడాలంటే ఫస్ట్ మీరు చేయబోతున్న సమ్మె 3 రోజులు 72 గంటల సమ్మె సక్సెస్ అవుతుంది కాబట్టి సమ్మె విజయవంతం కోసం కార్మిక వర్గాన్ని హెచ్ఎంఎస్ కూడా ఆల్రెడీ మేమందరం పక్కడబందీ ప్లాన్తో టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క యూనియన్ రెండు ఏరియాలో పంచుకున్నాం. ఆ 2 ఏరియాలో ప్రచారం చేసే కార్యక్రమం అయిపోయింది. అన్ని బాయిలలో మేము ప్రచారం చేస్తాం. ఇక్కడ భేదాలు లేవు. జెండాలు వేరు అయినా కూడా అందరం ఒకటేగా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి సమ్మె పిలిపించాం. మేము ఇచ్చిన సమ్మె పిలుపులో ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి బొగ్గు పరిశ్రమ కాపాడుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అక్కడ చేస్తే ఇక్కడ సమ్మె ఫెయిల్ అయితే సింగరేణి ఇమ్మీడియట్లీ వెరీ ఫాస్ట్గా అమ్ముడుపోయే కార్యక్రమం ఉంటుంది. కనుక 100% కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పాల్గొనాలి. దీంట్లో ప్రధానమైన సమస్య కాంట్రాక్ట్ లేబర్లు ఉంటుంది. కాంట్రాక్ట్ లేబర్ కూడా పర్మనెంట్ చేసే హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్య కూడా ఉంది కాబట్టి కాంట్రాక్ట్ లేబర్ నుండి మొదలుపెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా సమ్మెలో పాల్గొనాలి. మేధావులు కూడా ఇంకోటి కోల్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా కోల్ ఇండియా నుండి CMOA ప్రకటన చేసింది. సింగరేణిలో ఒక దరిద్రం, ఎందుకంటే సింగరేణి ఉన్న ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ CNMD సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా తక్షణమే కోల్ ఇండియాలో ఉన్న CMOA ప్రకటన చేసినట్టు మీరు కూడా ప్రకటన చేయండి అని వాళ్ళు కూడా కోరుతున్నారు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం కాకుండా రక్షించాలంటే ఖచ్చితంగా 3 రోజుల పాటు జరగబోతున్న సమ్మెను విజయవంతం చేయాలని ఇప్పుడు మనకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పిలుపునిస్తున్న పరిస్థితుల్లో సింగరేణి కార్మికుల సమ్మె పట్ల ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. కెమెరామెన్ తిరుపతితో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. అంతకుముందు ఇక్కడి లెవెనింగ్ లైన్ గని నుండి 20 మంది కాంట్రాక్టు కార్మికులు హెచ్ఎంఎస్లో చేరారు. హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ తోట వేణుతో కలిసి రియాజ్ అహ్మద్ కొత్తగా చేరిన వారందరికీ కండువాలు కప్పి స్వాగతించారు. కాంట్రాక్టు కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన హక్కులన్నింటినీ పోరాటాలతో సాధిస్తామని ఈ సందర్భంగా రియాజ్ భరోసా ఇచ్చారు. లెవెనింగ్ ప్లాన్లో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ద్వారా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మేనేజ్మెంటే బాధ్యత. అండర్ గ్రౌండ్లో సివిల్ వర్క్ కూడా చేస్తున్నారు. సేల్ పికింగ్ పని చేస్తున్నారు. వీళ్లకు JBCC అగ్రిమెంట్ ప్రకారంగా 3వ కేటగిరీ వేతనాలు ఇవ్వాలి. యాజమాన్యం 3వ కేటగిరీ వేతనం ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ అని ఒక బుట్టి లీడర్ కాంట్రాక్టర్ను పెట్టి వీళ్ళకి పనిచేస్తున్నాడు. వీళ్ళకి సరైన జీతాలు ఇవ్వడం లేదు. వీళ్ళకు అపాయింట్మెంట్ చేయడానికి కూడా డబ్బులు తీసుకున్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు. మాట్లాడితే ఫోన్లు ఎక్కడ ఉన్నా అంటున్నారు. నిన్న GM గారికి చెప్పడం జరిగింది. GM గారు వాళ్ళ సమావేశం ఏర్పడేసి వాళ్ళని పిలిపిస్తున్నారు. వీళ్ళకి అండగా మేము మా యూనియన్ హెచ్ఎంఎస్లో కలిసినందుకు వీళ్ళకు సుస్వాగతం పలుకుతూ వీళ్ళకు చివరి దాకా అవసరమైతే దీని తర్వాత వీళ్ళకు పర్మనెంట్ చేసే కార్యక్రమం కూడా మేము చేస్తాం. రామగుండం పట్టణం C కాలనీలో కరోనా పాజిటివ్ కాలనీ వాసులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. C కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల తన కూతురు చనిపోవడంతో జూన్ 4న 40వ రోజు కార్యక్రమం నిర్వహించగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి బంధువులు హాజరయ్యారని, అప్పటి వరకు ఆయనకు కరోనా లక్షణాలు లేవని, అనంతరం లక్షణాలు కనిపించడంతో స్థానిక ఆసుపత్రిలో వైద్యం పొంది హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా ఈ నెల 23 మంగళవారం COVID-19 నిర్ధారణ చేసినట్లు తెలిపారు. దీంతో బుధవారం ఉదయం C కాలనీ నివాస గృహాన్ని వైద్య సిబ్బందితో సందర్శించిన తహసీల్దార్ కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించడంతో పాటు 9 మంది కుటుంబ సభ్యులు 37 మంది సన్నిహితంగా మెలిగిన వారిని హోమ్ క్వారంటైన్లో పెట్టినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ తూమ్ రవీందర్ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరి అయితేనే ఫంక్షన్లు కుటుంబ సభ్యులు 20 మందితో నిర్వహించుకోవాలని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. రామగుండం మండలం జెన్కో కాలనీ సి క్వార్టర్స్లో గఫూర్ ఖాన్ అనే జెన్కోలో ఫోర్మెన్గా రిటైర్ అయిన వ్యక్తికి, అంటే ఇతనికి 70 సంవత్సరాలు ఉంటాయి. వీరు తేదీ జూన్ 4వ తారీఖు నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ చనిపోయిన సందర్భంగా 40 రోజుల కార్యక్రమం చేపట్టిండ్రు. ఆ రోజు చాలామంది బంధువులు వచ్చారు. అయితే ఆ రోజు అతనికి తెలియదు, కొంచెం ఇండియన్తో అయ్యేసరికి 16 నాడు స్థానిక రామగుండం మండలంలో రాహుల్ హాస్పిటల్కు వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. అయితే అక్కడ 2 రోజులు టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు హైదరాబాదు సెన్షన్ హాస్పిటల్కు వారిని రిఫర్ చేయడం జరిగినది. అక్కడ కూడా వాళ్ళు ఒక 2 డేస్ తర్వాత 19 నాడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. 23 నాడు అవుట్రైట్గా రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు వారు అక్కడ సెన్షన్ హాస్పిటల్ నుంచి వెళ్ళి గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగినది. ఇప్పుడు ఆయనకు పాజిటివ్ అని చెప్పేసరికి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ముంజాగ్రత్తగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు 9 మందిని, తర్వాత 37 మంది చుట్టుపక్కల ఉన్న కాంటాక్ట్స్ను కూడా మేము క్వారంటైన్ చేసి స్టాంపింగ్ వేయడం జరుగుతున్నది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు స్టాఫ్తో. సి కాలనీని సందర్శించిన వారు తహసీల్దార్తో పాటు డివిజన్ కార్పొరేటర్ అమరిన్ ఫాతిమా సలీంబేగ్, ఆర్ఐ చంద్రమౌళి, విఆర్ఓ సమ్మయ్య, స్థానిక పోలీసులున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాలకుర్తి మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పాలకుర్తి మండల ఎంపీడీఓ బాలె శివాజీ కోరారు. బుధవారం పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ మానవ మనుగడకు ఆధారం పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కల పెంపకం, వాటి సంరక్షణ, అడవుల విస్తీర్ణం కొరకు బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తోందని, ఈ నెల 25 గురువారం నుండి ప్రారంభం కానున్న 6వ విడత హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. పాలకుర్తి మండలంలో 3,50,000 మొక్కల పెంపకానికి గుర్తించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం 6వ విడత కార్యక్రమం రేపటి నుండి అంటే 25/6/2020 నుండి రాష్ట్రమంతటా ప్రారంభమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తారు. పాలకుర్తి మండలానికి సంబంధించి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు, యువకులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హరితహారాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అమెరికాలో జరుగుతున్న జాతి దురహంకార హత్యలను ఖండించాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు పిలుపునిచ్చారు. నల్లజాతీయులపై అమెరికాలో సామ్రాజ్యవాద ముష్కర్లు చేస్తున్న హత్యలను నిరసిస్తూ డబ్ల్యూఎఫ్టియు ప్రపంచవ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు కడారి సునీల్, ఏ ముత్యాలరావు, ఈ నరేష్ మాట్లాడుతూ అమెరికా ట్రంప్ ప్రభుత్వం పరిపాలన మొత్తం జాతి దురహంకరణ జరుపుతూ నల్లజాతీయులను హత్యలు చేస్తూ రాజ్యహింస చేస్తున్నారన్నారు. అమెరికా పౌరులపై జీవించే హక్కు లేకుండా చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు ఖండించాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని అమెరికాను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యం కొనసాగిస్తున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం పెచ్చరిల్లిపోతూ పేద దేశాలపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నల్లజాతి యువకుడైనటువంటి జార్జ్ ఫ్లాయిడ్ను అతి ఘోరంగా హత్య చేసినటువంటి దుర్ఘటన మనం చూసాం. ఈ హత్య విషయంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినాయి. ఇవాళ కార్మిక వర్గంగా ఈ యొక్క హత్యను ఖండి
ఖండిస్తూ ఇవాళ కార్యక్రమం తీసుకున్నది. ఇప్పటికైనా అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షుడు దీనికి క్షమాపణ చెప్పి ఆ యొక్క హత్యకు కారకులైనటువంటి వాళ్ళను శిక్షించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికన్ ఫ్యూడల్ వాదానికి వ్యతిరేకంగా, అమెరికన్ పెద్దన్న పాత్రకు వ్యతిరేకంగా, అమెరికన్ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదానికి కార్మిక సంఘాలుగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం రోజు రోజుకు మరి పెచ్చరిల్తూ మరి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి, అగ్రరాజ్య ఆధిపత్యం కొనసాగించాలని చెప్పేసి చిన్న చిన్న దేశాల మీద దాడులు చేసి అన్యక్రాంతం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే అమెరికాలో జీవిస్తున్నటువంటి పౌరులను, అమెరికాలో జీవిస్తున్నటువంటి నల్లజాతీలను, అమెరికాలో జీవిస్తున్నటువంటి మరి పౌరులకు స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి విధంగా మరి అమెరికా కుట్రలు కుతంత్రాలు చేస్తూ నల్లజాతి ఈయనను మరి హీనంగా, అతి ఘోరంగా, క్రూరంగా చేసినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ మెంబర్స్ శనగల శ్రీనివాస్, తిరుపతి, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తోకల రమేష్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల హైపవర్ వేతనాలు అమలు చేయాలని ఆర్జీ2 జీఎం కార్యాలయం ముందు పోరాట కమిటీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బుధవారం ఆర్జీ2 పరిధిలోని జీఎం కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక మార్లు సింగరేణి యాజమాన్యానికి ఓబీ కాంట్రాక్టర్లకు విన్నవించడం జరిగిందన్నారు. ఇటు విషయాన్ని పరిష్కరించకుండా కార్మికులపై పనిభారం మోపుతూ శ్రమదోపిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు పోతున్నప్పుడల్లా కాంట్రాక్టర్లు తప్పదట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, కాంట్రాక్టర్లు సమస్యను పరిష్కరిస్తూ కార్మికుల పక్షాన అండగా నిలవాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఆర్జీ2 డీజీఎం ప్రదీప్ కుమార్కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దాదాపు 1300 కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టు కార్మికులకు ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం. ఈ 1360 కోట్ల రూపాయలు ప్రైవేటు ఓబీ కాంట్రాక్టు కార్మికుల శ్రమల విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ప్రైవేటు ఓబీలు మట్టి తీయడం వల్లే ఇన్ని కోట్ల రూపాయలు లాభాలు వస్తూ ఉన్నాయి. ఈ లాభాలను ఎవరికి వంచుతా ఉన్నారు, దేనికి ఖర్చు పెడతా ఉన్నారు? నిజంగా ఈ కార్మికులకు ఒక్క రూపాయి అంటే రూపాయి ఖర్చు పెడతలేదు. కనీసానికి నువ్వు మా సంక్షేమం గురించి కానీ లేదా మిగతా అంశాల గురించి కానీ నువ్వు పట్టించుకోకుండా మంచిదే. కనీసం కోల్ ఇండియా జీవనాన్ని అమలు చేయమని కోరుతా ఉంటే దాన్ని కూడా అమలు చేయకుండా ఒక మొండి వైఖరిగా నిర్లక్ష్య ధోరణితోటి సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వాళ్ళ పద్ధతులు మానుకొని కోల్ ఇండియా జీవోను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఇక్కడ జీఎంల పైన ఉంది. అంతేకాదు ఇలా కోట్ల రూపాయలు జలసరకు వాడుతూ ఉన్నారు, లేదా ఇతర జిల్లాలకు వాడుతూ ఉన్నారు. కానీ మన సంక్షేమం గురించి ఒక్కరోజైనా పట్టించుకున్నారా? సిఐటియు, ఐఎఫ్టియు, ఎస్సీకేఎస్ నాయకులు బుర్ర తిరుపతి, కె విశ్వనాథ్, వేల్పుల కుమారస్వామి, రాజేందర్, మధ్యల శ్రీనివాస్, ఎరకల నాగరాజు, బోయరాజు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. సిటీఎస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి ఖనిలో చుట్టుముడుతున్న కరోనా వైరస్ కల్లోలం. గురువారం నుండి ప్రారంభం కానున్న హరితహారం నియోజకవర్గ వ్యాప్తంగా 20 లక్షల మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించమంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. దేశంలో కార్మికులే లేకుండా కుట్ర చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఏఐటీయూసీ నేతలు
వై గట్టయ్య వి సీతారామయ్య విమర్శ. బొగ్గు గనులను రక్షించేందుకు 3 రోజుల సమ్మెను విజయవంతం చేయండి. సిటీ న్యూస్లో కార్మికులకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పిలుపు. 28-30 డివిజన్లలో గృహ సంపర్క్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. మోదీ సర్కార్ సాధించిన విజయాల పట్ల విస్తృత ప్రచారం. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.